చాలామందికి ఏదో సాధించాలన్న ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించిపోతుంటాయి. 100 సార్లు ఓడిపోయారని 100 సార్లు గెలవలసిన అవసరం లేదు. ఒక్క గెలుపు చాలు అన్ని ఓటములకు సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది. నేడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలే. మీరెంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి. చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఈ ప్రపంచంలో ఎవరిపైన ఎక్కువగా ఆధారపడకండి. మీరు చీకట్లో ఉన్నప్పుడు మీ నీడ కూడా మీతో ఉండదు. ఎన్నో సమస్యలు మీ తలుపు తడుతూ ఉంటాయి, కానీ మీ నవ్వులు వాటికి వినపడగానే తిరిగి వెళ్ళిపోతున్నాయి. కావున బాధలో కూడా నవ్వి చూడు. కన్నీళ్లకు నువ్విచ్చే ధైర్యం అదే. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. నువ్వు మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ఒక్క పైసా కూడా తనతో తీసుకుపోలేడు. కానీ మీరు ఇతరులకు చేసిన సహాయం పుణ్యం రూపంలో మొత్తం మీ వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే రాబోయే జన్మకు పునాది అవుతుంది. ప్రాబ్లం అంటే పెయిన్ కాదు, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ చేసే థాట్. అవసరమైన చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే అర్థం ఉండదు అక్షరాలకైనా జీవితానికైనా. ఎంతమంది విరోధులైనా మంచిదే, ఎంతమంది దూరమైనా మంచిదే, ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిదే. కానీ మీరు మాత్రం నిజాయితీగా ఉండటం ముఖ్యం. నువ్వు ఎంచుకునే మార్గం, చేసే పనులు మంచివైతే ఆ దేవుణ్ణి నువ్వు మొక్కినా మొక్కకపోయినా నీకంతా మంచి జరుగుతుంది. ఎవరి రుణం ఉంచుకోకూడదు, మొత్తం తిరిగిచ్చేయాలి, వడ్డీతో సహా. అది మంచైనా చెడైనా. లైఫ్ అంటే ఎప్పుడూ చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవలసిన పుస్తకం. శాడిస్ట్ లక్షణాలు ఉన్నవారికి ఫేస్లో నవ్వు ఉండదు. చిన్న మాటికి గొడవ పడతారు, ఆలోచనలలో బ్రతుకుతూ ఉంటారు. జీవితంలో లక్ష్యం ఉండదు, చిరాకు పడుతూ ఉంటారు. మీ పనులు చేసుకొనివ్వరు, ప్రతిదీ వాళ్ళకి చెప్పి చేయాలి అంటారు. గొడవలో కూడా వాళ్లే గెలవాలి అంటారు. మనశ్శాంతి లేకుండా చేస్తారు, అనుమానంతో ఉంటారు. ప్రశాంతమైన జీవితం కోసం నిన్ను నువ్వు ప్రేమించుకో. మంచి మాత్రమే చెయ్యి. క్షమాగుణం కలిగి ఉండు. ఎవరికీ హాని చేయకు. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండు. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు, సాహసించకపోతే సంతోషం సొంతం కాదు. పైకి కనిపించిన అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. ఎలాగంటే విషంతో నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎక్కువ విలువైంది. విజయాన్ని మీకన్నా చిన్నవారితో పంచుకోండి, స్ఫూర్తితో మిమ్మల్ని అనుసరిస్తారు. ఓటమిని మీకన్నా పెద్దవారితో పంచుకోండి, వారి అనుభవం మీకు బోధిస్తారు. ఎదురు దెబ్బలు తగిలే కొద్దీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి. గెలవలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేవారు ఏ పని చేయలేరు. గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడు కష్టాల్లో నుండి మాత్రమే పుడతాయి. అందుకే కష్టాలు ఒక్కొక్కసారి మనిషి తలరాతనే మారుస్తాయి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. కారు మబ్బులు కమ్ముకున్న చీకటిని చూసి భయపడొద్దు. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు. నీ హృదయంలో ఎవరికీ ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వటం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేరు. నిప్పు, అప్పు, పగ తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. నువ్వు ఏ పనినైనా సరే ఈరోజు మంచిది కాదనుకొని రేపు చేద్దామనుకోకు. రోజుల్లో మంచిని చూడటం కాదు, లక్ష్య సాధనలో మంచి కనపడితే చాలు వెంటనే ప్రారంభించు. ఎప్పుడూ మందులతోనే ఆరోగ్యం బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. నువ్వు ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందటానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. తలపొగరు అనుకున్నా తప్పు లేదు, కానీ చెయ్యని తప్పుకి తలదించవలసిన అవసరం లేదు. జ్ఞానులు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు, కానీ అజ్ఞానులు మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలనుకుంటారు.
మిమ్మల్ని చూసి అసహించుకునే మనుషులే అసూయపడే స్థాయికి చేరుకోవడమే మీరు సాధించే గొప్ప విజయం. పెద్ద కొండను తవ్వి తీయాలనుకునేవారు కూడా ముందుగా చిన్న చిన్న రాళ్లను తొలగించడంతోనే పని ప్రారంభిస్తారు. ఎవరో ఏదో అన్నారని ఒకరి కోసం మారే ప్రయత్నం చేయకు. నువ్వు నీలా జీవించు. నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు నీ లైఫ్లోకి వస్తారు. అలు పెరగకుండా ప్రయత్నిస్తుంటే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. ఈ సొసైటీలో మనుషుల గురించి తెలుసుకోవాలంటే ధనం లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. డబ్బు సంపాదించడం అనేది గుండు సూదితో నేల తవ్వటం అంత కష్టం. ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండు సూదితో పగలగొట్టడం అంత తేలిక. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే. బాధను భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం సోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. మనసు స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు మనసులో ఏది దాచుకోరు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది. అన్ని విషయాలను బయటికి చెప్పేస్తారు. వాళ్ళకు ప్రేమించటం తప్ప నటించటం రాదు. వాళ్ళ ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. డబ్బుతో ముడిపడిన బంధం ఆ డబ్బు ఉన్నంతవరకే ఉంటుంది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. బానిసగా బ్రతికినన్ని రోజులు ఊరంతా చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మీ సొంతింట్లో కూడా శత్రువులు అవుతారు. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజులో ఏదీ సాధించలేరు. యుద్ధం ఆపటానికి ఎంతవరకైనా ప్రయత్నించాలి. కాదని యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించాలి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతావు. బలహీనుడు అని ఆలోచిస్తే బలహీనంగానే తయారవుతావు. శక్తివంతుడు అని భావిస్తే శక్తివంతుడుగానే తయారవుతావు. మీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. కోపంతో సవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వారికి ఏ ఆయుధంతో పని లేదు. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు తిన్నప్పుడు అది మీకు ఎంతో మధురంగా అనిపిస్తుంది. అలాగే మీ కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. మీ పెదాలు ఒక్కటే నవ్వితే చాలదు, నీ కళ్ళు కూడా నవ్వాలి. ఎందుకంటే మీ మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మీ కళ్ళల్లోనే. అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఈ సొసైటీలో మనుషులు మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాల్ని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా సరే మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. మీరేంటి అనేది ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి. ఒకరేంటి అనేది మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. మీకు వచ్చే కష్టాలనేవి మీ శత్రువులు కావు. మీ బలాన్ని, బలహీనతల్ని మీకు తెలిపే నిజమైన నేస్తాలు. రంగులేని పువ్వులకి ఆకర్షణ ఉండదు. అలలు లేని సముద్రానికి అందం ఉండదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు. లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. కష్టం విలువ, ఇష్టం విలువ అనేవి ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. నీ హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే నువ్వు శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. లక్ష్యం కోసం కనే కలలు బాగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది. దాటి వెళ్ళగలిగితే పూలవనం అవుతుంది. మీరెళ్లే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవారే నిజమైన మిత్రుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.